అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు. 13వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. ఇక నుంచి మేడం పికప్ అండ్ డ్రాపింగ్ అన్నీ నీ కంట్రోల్‌లో ఉండాలి. జాగ్రత్తగా హోమ్ దగ్గరకు దింపేయి. ఏదైనా వెహికల్ ఫాలో అవుతున్నట్టు డౌటొస్తే ఇన్ఫార్మ్ చెయి అని స్థిరంగా చెప్పాడు అర్జున్. ఓకే సార్. మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని అర్జున్ అని అరిచింది ఆరుషి. ఆరుషి టైర్డ్ అయ్యావు. వెళ్లి రెస్ట్ తీసుకో. ఆఫ్టర్ డిన్నర్ కాల్ బ్యాక్ చేస్తానని కాల్ కట్ చేసేశాడు అర్జున్. నిట్టూర్చింది ఆరుషి. డ్రైవర్ డోర్ ఓపెన్ చేసేశాక ఇంక కూర్చుంది ఆరుషి. ఆ కార్ తను ఇంతకు ముందు ఇష్టపడి కొనుక్కున్న రోల్స్ రాయ్స్ బ్లాక్ కార్. దాన్ని ఆ రంజిత్ తీసుకుంటే అర్జున్ ఆరుషి కోసం కొత్తది కొని ఆమె కోసమే ఉంచాడు. కార్‌ను తడిమిన ఆరుషి విండో నుంచి బయటికి చూస్తుంటుంది. కార్ హోమ్ ముందాగితే పిల్లలు అక్కా అంటూ తనని చుట్టుముట్టేస్తారు. నవ్వుతూ పలకరించిన ఆరుషి ఫ్రెష్ అయి అందరితో పాటు భోజనం చేసి మళ్ళీ ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటుంది. 9 అవుతుంటే అర్జున్ నుంచి కాలొస్తుంది ఆరుషికు. అసహనంగా లిఫ్ట్ చేసిన ఆరుషి నీకు నా ఇష్టం కన్నా నీ మాట చెల్లడమే ముఖ్యం కదా! అని అంటుంది కోపంగా. లేదు. నీ ఇష్టమే నాకు ముఖ్యం కానీ కొన్ని కొన్ని విషయాల్లో నేను నీ మాట కూడా వినను బేబీ. అర్జున్. అజ్జు అని పిలువే బావుంటుంది. లిజన్ అర్జున్. నా మీద ప్రేమతో నువ్వివన్నీ చేస్తున్నా నేను యాక్సెప్ట్ చేయలేను. బయట నీ డబ్బు కోసమే నేను నిన్ను లవ్ చేశానని అనుకుంటున్నారు. నాకది ఇష్టం లేదు అని అనుకున్న వారు ఈ భూమి మీద ఉండరు అరుణ్. అంకుల్ నన్ను నిన్ను పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టినప్పుడే నువ్వు నాదాదిమని నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడే అంకుల్ నీ బాధ్యత నాకు అప్పగించారు. దట్ మీన్స్ నిన్ను కాచుకుని ఉండే డ్యూటీ కూడా నాది. నా అరువు టాక్సీలో వెళ్ళడం నాకిష్టం లేదు. యూ ఆర్ మై క్వీన్. సో నీకిష్టం లేకపోయినా ఇవన్నీ తప్పవు బేబీ. అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్ అని అన్నాడు అర్జున్. అర్జున్ పైకి కనిపించవు కానీ చాలా మొండోడివి నువ్వు అని అంటుంది ఆరుషి. మేబీ కానీ నీ దగ్గర జెంటిల్‌మెన్ లాగానే ఉంటానులే బేబీ. డిన్నర్ చేశావా? నువ్వు? బాగా గుర్తొస్తున్నావు. అజ్జు ఆఫ్టర్‌నూన్ నుండి నైట్‌కే మిస్ అవుతున్నావా? నీకేం తెలుసే నా కష్టాలు. ప్రేమలో పడితే ఇంత గందరగోళంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు. బెడ్ మీద పడుకుంటే పక్కనే నువ్వు ఉన్నట్టుగా అనిపిస్తోంది. వయసు ఎఫెక్ట్ వల్ల అన్‌సెన్సార్ కట్ డ్రీమ్స్ వస్తున్నాయని అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి కిలకిలా నవ్వేసింది ఆరుషి. నా కష్టం నీకు నవ్వు తెప్పిస్తుందే అని అడిగాడు అర్జున్. నవ్వుని ఆపుకుంటూ నో అర్జున్ అని అంటుంది ఆరుషి. పెళ్ళి అవ్వనివ్వవే. అప్పుడు చెప్తాను నీ సంగతి అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ ఆరుషికు. భయపెట్టకు అర్జున్. ఫ్యాక్ట్ చెప్తున్నాను బేబీ. నా బేబీ ఏం చేస్తోంది? నథింగ్. వర్క్ ఉందని చెప్తుంది ఆరుషి. ఎక్కువసేపు మేల్కొని ఉండకు బేబీ. హెల్త్ పాడవుతుంది. మన పెళ్ళిలో నిండుగా నాకు కనిపించాలి కానీ సన్నగా కట్టపుల్లలాగా కాదని అంటాడు అర్జున్. నవ్విన ఆరుషి అర్జున్‌తో పెళ్ళిను ఊహించుకుంటూ అని అంది. బాయ్ అండ్ గుడ్ నైట్. టుమారో హోమ్‌కు వస్తావా అజ్జు? ఆశగా అడిగింది ఆరుషి. నో బేబీ. వర్క్ ఉంది. 2 డేస్ మీట్ అవ్వలేను. మల్లేష్ వస్తాడు. ఒంటరిగా మాత్రం ఎక్కడికి వెళ్ళకు. నీకు ఇంకా థ్రెట్ ఉందని మర్చిపోకని అంటాడు అర్జున్. నో. ఐ కెన్ సేవ్ మైసెల్ఫ్ అర్జున్. ఐ నో మిర్చి. టేక్ కేర్ అని కాల్ కట్ చేసేశాడు అర్జున్. అర్జున్ పిక్‌ను చూసి నవ్వుకున్న ఆరుషి ఆ పిక్కు ముద్దులిచ్చి మాయ చేస్తున్నావు మాయగాడా అని అనుకుంటూ మిగిలిన వర్క్‌ను కూడా చేసి 12 గంటలకి అలసిన దేహంతో నిద్రపోయింది ఆరుషి. మరుసటి రోజు ఈవినింగ్ స్టీవ్ రాజస్థాన్ నుంచి డ్రైవర్‌ను తీసుకొని రావడంతో అర్జున్‌కు కాల్ చేసి గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోయాడు. కారు వైపు వెళ్తున్న అర్జున్‌ని చూసి ఆగురా నేను వస్తానని కౌశిక్ డ్రైవ్ చేస్తాడు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్‌కి నేరుగా అర్జున్, కౌశిక్‌లు చేరుకుంటే ఎక్కడ వాడు అని అడిగాడు అర్జున్. లోపల ఉన్నాడు బాస్ అని స్టీవ్ అంటే లోపలికి నడిచాడు అర్జున్. డ్రైవర్‌కు అప్పటికే స్టీవ్ చేతిలో దెబ్బలు పడటం వల్ల ఒంటి నిండా దెబ్బలతో ఉన్న అతన్ని చూస్తూ స్టీవ్ వేసిన చైర్‌లో అతనికెదురుగా కూర్చున్న అర్జున్ చెయ్యి చాపాడు. గన్ చేతిలో ఉంచాడు స్టీవ్. కౌశిక్ ఎక్కడ అని చంపేస్తాడో అన్న భయంతో చూస్తున్నాడు. ఆ డ్రైవర్ వణికిపోతూ సార్ నాకేం తెలియదు. అన్నం పెట్టిన ఇంటికే
ద్రోహం చేశాను క్షమించండని అతను వేడుకుంటే 1 మినిట్ టైమిస్తున్నాను. నీకు తెలిసింది మొత్తం నువ్వు చేసింది క్లియర్‌గా నాకు తెలియాలని ఎరుపెక్కిన కళ్ళతో అంటాడు అర్జున్. చెప్తాను సార్. నా పేరు హరి. సార్ గారి పర్సనల్ డ్రైవర్ నేను. 8 ఏళ్లుగా పనిచేస్తున్నాను. రోడ్స్ మీద వ్యసనాలకు బానిసై తిరుగుతుంటే ఆయనే నన్ను చేరదీసి నాకు ఉద్యోగం ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన్ని నేనే తీసుకొని వెళ్ళేవాణ్ణి. దేవుడిలాంటి మనిషికి ద్రోహం చేస్తానని కలలో కూడా అనుకోలేదు సార్. కానీ ఆ దుర్మార్గులు మా అమ్మానాన్నను చంపేస్తామని ఇద్దరిని కూడా దాచేశారు. వేరే దారి లేక వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకున్నాను. ప్లాన్ ప్రకారం ఆ రోజు ఆరుషి మేడం, ఉమా మేడం తిరుపతి వెళ్ళగానే సార్ నన్ను హోమ్‌కు తీసుకొని వెళ్ళమన్నారు. అక్కడే హోమ్ ఇన్‌చార్జ్ రాఘవయ్య గారితో మేడం గురించి, మీ గురించి మాట్లాడారు. తిరిగి వచ్చేటప్పుడు ప్లాన్ ప్రకారం వేరే రూట్ ద్వారా కార్‌ను పోనిచ్చాను. సార్ ఎందుకు ఇటు తీసుకొని వెళ్తున్నావు అని అడిగారు. రోడ్ రిపేర్ సార్ అని అబద్ధం చెప్పాను. నేను కారు దిగేశాక డోర్ లాక్స్ వేశాను. లారీ వచ్చి క్షణాల్లో గుద్దేసింది సార్. వెనకాలే రంజిత్, మోహన్ కారు వచ్చింది. లారీను డ్రైవ్ చేస్తున్న ఆ డ్రైవర్‌ను కూడా నేను చూశాను సార్. నీ పని అయిపోయింది. ఇంక దూరంగా పో. మీ అమ్మా, నాన్న వాళ్ళే మీ ఇంటికి వస్తారని చెప్పి ఒక డబ్బులు ఉన్న బ్యాగ్‌ని నాకిచ్చారు. నేను దూరంగా రాజస్థాన్ వెళ్ళిపోయాను సార్. కోపం కట్టలు తెంచుకుంటుంటే గట్టిగా పిడికిలి బిగించి వాడి నోటి మీద కొట్టాడు అర్జున్. ఆపకుండా అలాగే పంచెస్ ఇస్తూ ఉంటే అర్జున్ కంట్రోల్ రక్తంతో తడిచిపోయిన చేతిని పట్టుకుని ఆపాడు కౌశిక్. ఎలా కంట్రోల్ చేసుకోవాలిరా? ఇంకెంతమంది ఉన్నారు తెలుసా? ఒక్కొక్కరిని పార్ట్స్‌గా నరికేయాలనిపిస్తోంది కౌశి. ఆరుషి కన్నీరు నన్ను కాలుస్తోందిరా! నాన్న అంటే తనకి పిచ్చిరా దానికి కౌశి. అలాంటిది ఆయన నా చావుకు దూరమైన ఈ బాస్టర్స్‌ను ఎలా వదిలెయ్యాలని ఆవేశంగా అరిచాడు అర్జున్. కూల్ అర్జున్. నువ్విప్పుడు వీడిని చంపితే ఎవిడెన్స్ పోతుందిరా! ఆల్రెడీ ఆ లారీ డ్రైవర్ పోలీసులకు దొరికాడు కదా! రాధాకృష్ణ అంకుల్ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. బిజినెస్‌లో డబ్బు కంటే గౌరవాన్ని పెంచుకున్నారాయన. డబ్బు కోసం ఇంత చేసినా వాళ్లకు బ్రతికే హక్కు లేదు. కానీ కొన్ని రోజులు నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోరా అని కౌశిక్ అర్జున్ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ చెప్పిన 2 రోజులు గడిచిపోయాయి. గెస్ట్ హౌస్‌కు వెళ్ళిన ఆరుషి ఉమాగారితో కాసేపు కబుర్లు చెప్తూ టైంని స్పెండ్ చేసి ఈవినింగ్ ఇంటికి వస్తుంది. హోమ్‌కు తిరిగి వెళ్ళిన ఆరుషి ఒడిలో కొత్తగా చేరిన పాపకి అన్నం పెడుతూ ఉంటే రాఘవయ్య గారు, అమ్మా ఆరుషి ఇటు చూడని టీవీ సౌండ్‌ని పెంచితే పాపను ఆయమ్మకు ఇచ్చి చూసింది ఆరుషి. ప్రముఖ వ్యాపారవేత్త రాధాకృష్ణ గారి మరణంలో రోజులో కొత్త మలుపు. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ నిన్న అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారని చెప్తూ ఉంటే ఆరుషికి రక్తం ఉడికిపోతోంది. జీన్స్ హుడీలో ఉన్న ఆమె అంకుల్ నేనిప్పుడే వస్తానని టీ షర్ట్ స్లీవ్స్‌ని పైకి లాక్కుంటూ బయటకొచ్చి మల్లేషన్న కార్ కీస్ అని అంటుంది ఆరుషి. ఎర్రగా ఉన్న ఆరుషి మొహం చూసి మల్లేష్ ఇంకేమీ మాట్లాడకుండా కీస్ ఆరుషి చేతిలో పెట్టి అర్జున్‌కు మెసేజ్ చేశాడు. దుమ్ము లేపుకుంటూ వెళ్ళిన కార్ పోలీస్ స్టేషన్ ముందు ఆగితే కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి నడిచింది ఆరుషి. ఆరుషిని చూసి షాక్ తిన్న పోలీసులు మేడం మీరేంటిక్కడ? మీడియాకు తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుందని నచ్చచెప్తుంటే ఓపెన్ ది సెల్ అని సెల్ వైపు చూస్తూ చెప్పింది ఆరుషి. మేడం మేము నిజాలు తెలుసుకునే డ్యూటీలోనే ఉన్నాం. ప్లీజ్ ఓపిక పట్టండి. మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయని పెద్దవాళ్ళతో మాకెందుకన్నట్టు ఆమె వెనక ఉన్న అర్జున్ పవర్‌కు భయపడుతూ ఉంటారు ఆ పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ వైపు చూస్తూ కీస్ లాక్కున్న ఆరుషి సెల్ ఓపెన్ చేసి వాణ్ణి చూసింది. కూర్చున్నవాడు లేచి భయంతో చూస్తుంటే చేతిలో కాలికున్న హీల్ తీసుకొని వాడి మొహం మీద కొట్టింది ఆర్షి. బ్రాండెడ్ హీల్‌కు దెబ్బ బలంగా తాకడం వల్ల ముక్కు, పెదవి పగిలి రక్తం కారుతుంటే ఎవరిని లెక్క చేయకుండా వాడి చెంపపై బలంగా కొట్టిన ఆర్షి కింద పడిపోయినాడు. వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి మొహం ముందు పిడికిలి ఉంచి ఎవరు చేయమన్నారని ఎరుపెక్కిన కళ్ళతో అడుగుతుంది. మాట్లాడే స్థితిలో కూడా లేడు అతను. తనకున్నంత ధైర్యమైనా తండ్రిని పోగొట్టుకున్న ఆవేశంలో ఉన్న ఆరుషికి ఆవేశం తగ్గకపోతే వాడి మొహం మీద కసిగా కొట్టపోతే పిడికిలిని తన అరచేత్తో బంధించిన అర్జున్ ఆరుషి కూల్ డౌన్ అని అంటూ ఆమెని పట్టుకున్నాడు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అర్జున్. ఆర్ యూ మ్యాడ్? కమ్ విత్ మీ అని ఆమె చెయ్యి పట్టుకొని సెల్ నుండి స్టేషన్ బయటికి లాక్కొని వచ్చాడు అర్జున్. అప్పటికే
మీడియా బయట చుట్టుముడితే వరుసగా మొబైల్స్ పట్టుకొని వరుసగా ప్రశ్నలడుగుతుంటే స్టీవ్, కౌశిక్ ప్లీజ్ మూవ్ అని మీడియాను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంటే, అర్జున్, ఆరుషి ఆ కవర్ నుంచి బయటికి తీసుకొనొస్తుంటే, మీ నాన్నగారు పైకి మంచనే ముసుగు వేసుకొని ఎన్నో నేరాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు కప్పెడుతున్నారని మిస్ ఆరుషి అని అడుగుతాడు ఒక రిపోర్టర్. చివర్లో చూసిన ఆరుషి అర్జున్ చేతిలో నుంచి తన చెయ్యి లాక్కుని ఆ రిపోర్టర్ ముక్కు మీద పంచిచ్చి నీ అబ్బాయి ఎవర్రా నేరాలు చేసింది? నువ్వు చూసావా? నువ్వు పట్టుకున్న మైక్ న్యూస్ ఛానెల్ కూడా మీ ఓనర్‌కు మా నాన్నగారిచ్చిన భిక్ష. నరికేస్తాను ఇంకోసారి మా నాన్నగారి పేరు నీ నోట్లో నుండి వచ్చినా అని వేలు చూపిస్తూ అందర్నీ సీరియస్‌గా చూసింది ఆర్షి. మీడియా లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే అరు స్టాప్ రా వెళ్ళు అని కౌశిక్ చెప్తే అర్జున్ ఆర్షి చేపట్టుకొని బిహేవ్ యువర్ సెల్ఫ్ ఆర్షి అని కార్ దగ్గరికి లాక్కొని వెళ్ళాడు. ఫర్ వాట్ అర్జున్ ముందు కారెక్కని డోర్ ఓపెన్ చేసి ఆమె కూర్చున్నాక తనే డ్రైవ్ చేస్తూ హాస్పిటల్‌కు తీసుకొని వెళ్ళాడు అర్జున్. కోపంగా ఉన్న ఆరుషిను చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిన వాటర్ బాటిల్ చేతికిచ్చి తాగని అన్నాడు అర్జున్. తాగింది ఆరుషి. ఆర్ గాన్ మ్యాడ్ ఆరు పబ్లిక్‌లో మీడియా ముందు నీ అగ్రెసివ్ బిహేవియర్ నాకు నచ్చలేదరు అని అంటాడు అర్జున్. పోయింది మా నాన్న అర్జున్. పెయిన్ నాది. మీ నాన్నయితే నువ్వు నా స్థానంలో ఉంటే ఇంతే కూల్‌గా ఉండగలవా? నేనేం పోగొట్టుకున్నానో నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు అర్జున్ అని బాధగా చెప్పిన ఆరుషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ఆరుషిని చూసి అరు స్టాప్ వెనకాలే నడిచాడు అర్జున్. సార్ అతను స్పృహలోకొచ్చాడని డాక్టర్ చెప్తే ఆగిన ఆరుషి వెనక్కి తిరిగిన అర్జున్‌ని ఒకసారి చూసి ఆ డాక్టర్ వెళ్ళిన రూమ్‌లోకి తొంగి చూసింది. గ్లాస్ డోర్ నుండి తన తండ్రి డ్రైవర్ సుమన్ అతను. అర్జున్ ముందుకొచ్చి సుమన్ మా నాన్న డ్రైవర్. అతనెందుకు హాస్పిటల్‌లో ఉన్నాడని అర్జున్ కళ్ళలోకి చూస్తూ అడిగింది ఆరుషి. బేబీ లిజన్ అని అర్జున్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే చెయ్యి అడ్డుపెట్టిన ఆరుషి అతనెందుకు ఇక్కడున్నాడు అర్జున్ అని కోపంగా అడిగింది ఆరుషి. ఆరుషి బాధను ఆమె కళ్ళల్లో నుంచి చూస్తున్న అర్జున్ నిజం దాచలేక మీ నాన్నగారు యాక్సిడెంట్‌లో చనిపోలేదరు. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పాడు అర్జున్. గుండె పట్టేసినట్టుగా అనిపిస్తే ఏడుపు ఆగకుండా బిగించిన గొంతుకు నరాలు బిగబట్టి దుఃఖాన్ని ఆపుకుంటూ యూ నో ఇట్ రైట్ అని అడిగింది ఆర్షి. అర్జున్ షర్ట్ కలర్ పట్టుకొని ఎందుకు దాచావు? తెలిసి కూడా కూల్‌గా ఉన్నావెందుకు అర్జున్? నీకు తెలియదు. ప్రతి క్షణం నేనెంత వేదన అనుభవిస్తున్నానో. నా జీవితంలో నా నాన్నతో గడిపిన క్షణాలే ఎక్కువ. అవి జ్ఞాపకాలుగా నన్ను ముల్లై గుచ్చుతుంటే ఈ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియదు. పోతే పోయాడు. నాకేంటని అనుకున్నావు కదూ! నో ఆర్షి నేను చెప్పేది వినవే అని భుజాల్ని పట్టుకున్నాడు అర్జున్. డోంట్ టచ్ మీ అర్జున్. నిన్ను మాత్రమే ఎక్కువగా నమ్మాను. నువ్వు కూడా నిజం దాచి నన్ను మోసం చేశావు. మా నాన్నగారి చావుకు జస్టిస్ ఎలా చేయాలో నాకు తెలుసు. థాంక్స్ మంచి లెసన్ నేర్పినందుకు. ఏడుస్తూ కళ్ళను మణికట్టుతో తుడుచుకొని వెళ్ళిపోతుంది ఆర్షి. వెళ్ళిపోతున్న ఆర్షిను ఆపే ప్రయత్నం కూడా చేయడు అర్జున్. మౌనంగా బాధను లోపల దాచుకున్న అర్జున్ మోగుతున్న మొబైల్‌కు స్పృహలోకొచ్చిన అర్జున్ డాక్టర్‌కు జాగ్రత్తలు చెప్పి బయటికి వచ్చి ఆర్షి కోసం చూస్తాడు. ఎక్కడా కనిపించకపోతే బాధగా కౌశిక్ నుంచొస్తున్న కాల్‌కు లిఫ్ట్ చేసి చెవి దగ్గరుంచుకున్నాడు అర్జున్. ఇంటికి రారా! ఆంటీ, అంకుల్ నిన్నడుగుతున్నారు. కట్ చేసి కారును మ్యాన్షన్ వైపు తిప్పాడు అర్జున్. ఇంట్లోకి నడవగానే తల్లి, తండ్రి మొహాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఏమైందని అడిగాడు అర్జున్. కౌశిక్ టీవీ వాల్యూమ్ పెంచాడు. మీడియా మీద విరుచుకుపడ్డ ప్రముఖ వ్యాపారవేత్త రాధాకృష్ణ గారి కుమార్తె ఆరుషి రాధాకృష్ణ రిపోర్టర్ మీద చేయి చేసుకుందని ఒకటే షో వేస్తుంటే విసుగ్గా ఫీలవుతూ సోఫాలో కూర్చున్నాడు అర్జున్. ఏమైంది అర్జున్? తండ్రి గొంతుకు జరిగింది చెప్పాడు అర్జున్. తండ్రి పోయిన బాధలో ఉందిరా. ఎలా ఒంటరిగా వదిలేసొచ్చావు అర్జున్ అని అడుగుతారు విశ్వనాథ్ గారు. తన బాధ, ఆవేదన ఇంకొకరికి అవకాశంగా మారకూడదు డాడ్. ఐ నో తన పెయిన్ నేను పోగొట్టలేను. కానీ ఖచ్చితంగా జస్టిస్ చేస్తానని అన్నాడు అర్జున్ పిడికిలి బిగించి. సులోచన అర్జున్ చెంప మీద చెయ్యి ఉంచి ఆరుషి ఇంకా సమస్యలో చిక్కుకోకుండా త్వరగా పెళ్లి చేసుకొని మనింటికి తీసుకొని రా నాన్నా అని అడుగుతారు. తల్లి మొహాన్ని చూసి ఇంకేం చెప్పలేని అర్జున్ అని తన బెడ్‌రూమ్‌కి నడిస్తే వెనకాలే వెళ్ళిన కౌశిక్ ఏం చేయాలనుకుంటున్నావు అర్జున్ అని అడుగుతాడు. నేను కాదు ఇప్పుడు ఆరుషినే చెయ్యాలి. ముందు ఆ ముంబైలో ఉన్నది ఎవరో కనుక్కో కౌశిక్. అవసరమైతే స్టీవ్‌ను పంపు. నాకు డీటెయిల్స్ కావాలని అంటాడు అర్జున్. మరి ఈ మీడియా షో చూడలేకపోతున్నానురా బాబు అని విసుగ్గా అంటాడు కౌశిక్. నేను చూసుకుంటానని కంపెనీ లీగల్ అడ్వైజర్‌కు కాల్ చేసి కొన్ని ఛానెల్ నేమ్స్ చెప్పి 24 గంటల్లో న్యూస్ వానిష్ అవ్వాలని చెప్తాడు అర్జున్. ష్యూర్ అర్జున్ సార్ అని కాల్ కట్ చేసిన లీగల్ అడ్వైజర్ ఆ న్యూస్ ఛానెల్ సీఈఓలకు కాల్ చేసి తప్పు ఆ రిపోర్టర్‌ది. సో న్యూస్ ఆపకపోతే లీగల్‌గా ప్రొసీడ్ అయితే కంపెనీ ఎంత భారం మోపినా కట్టాల్సి ఉంటుందని బెదిరిస్తారాయన. తమ ఆస్తులు అమ్ముకున్నా కట్టలేమని తెలిసి వెంటనే అన్ని న్యూస్ ఛానెల్స్ ఆ న్యూస్‌ని ఆపేస్తాయి.
తండ్రి మెమోరియల్ గార్డెన్‌కు వెళ్ళింది ఆర్షి. కన్నీరు ఆగకపోతే రాధాకృష్ణ గారి సమాధి ముందు మోకాళ్ళ మీద కూర్చున్న ఆరుషి, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. చనిపోయే ముందు కూడా తండ్రి తనని తలుచుకొని ఉంటాడని ఏడుస్తున్న ఆర్షి తల మీద చల్లటి పవనం తాకుతుంది. ఆర్షి కోపం అలాగే కొనసాగితే అర్జున్ కాల్స్‌ను అవాయిడ్ చేస్తుంది ఆర్షి. కలవాలని ప్రయత్నించిన అతన్ని చూడదామె. మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్. మళ్ళీ అదే ఒంటరితనం, స్ట్రెస్. తండ్రిని కాపాడుకోలేక పోయానన్న వేదన ఆమెను మరింత కృంగదీస్తే, పడిపోయిన కంపెనీ షేర్స్ కోసం గొడ్డు చాకిరీ కష్టం చేస్తుంది ఆర్షి. భూమగారి ఆరోగ్యం కొద్ది కొద్దిగా అర్జున్ చేయిస్తున్న ట్రీట్మెంట్‌కు మెరుగుపడుతుంది. ఆఫీస్ నుంచి అర్జున్ కారులో కాకుండా క్యాబ్‌లో వస్తున్న ఆర్షికు క్యాబ్ చెడిపోతే ఆగిపోతుంది. ఏమైంది? ఇంజిన్‌లో ప్రాబ్లమ్ మేడం, లేట్ అవుతుందని అంటాడు క్యాబ్ డ్రైవర్. క్యాబ్ దిగి ఇంకో క్యాబ్‌ని బుక్ అవుతుందో ఏమోనని చూసిన ఆర్షికు ఆ టైంలో అవ్వకపోతే మబ్బుపట్టిన మేఘాలు తమలోని భారాన్ని తగ్గించుకునే పనిగా ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాయి. నిమిషంలో నిండా తడిచిపోయింది ఆర్షి. మెయిన్ రోడొచ్చే వెహికల్స్‌కు ఇబ్బందిగా ఫీలైన ఆర్షి ముందుకు 4 అడుగులు వెయ్యగానే తనకు అడ్డుగా ఒక కారు నిలుస్తుంది. ఆ కారును చూసి చూడనట్టు దాటుకొని వెళ్ళిపోతుంటే కారు దిగిన అర్జున్ ఆమె రెక్క పట్టుకొని గెట్ ఇన్ అని డోర్ ఓపెన్ చేశాడు. నో థాంక్స్ అని ఆర్షి అంటే చెప్తే వినే రకం కాదు కదా అని ఆమె చెయ్యి పట్టుకుని సీట్లో కుదేసిన అర్జున్ కారు స్టార్ట్ చేస్తూ ఆరుషిని చూశాడు. ఎప్పట్లా చీరలోనే ఉంది. ఏసీకు ముడుక్కుంటున్న ఆరుషిని చూసి తన బ్లేజర్ విప్పి ఒడిలో ఉంచాడు అర్జున్. అర్జున్ వైపే కోపంగా చూసి బ్లేజర్‌ని భుజాల చుట్టూ కప్పుకొని విండో నుంచి బయటకు చూస్తోంది. కారు హోమ్ ముందాగితే అర్జున్ ఆరుషిని చూశాడు. అర్జున్ వైపు చూడకుండా కారు దిగింది. నిట్టూర్చిన అర్జున్ కూడా కారు దిగితే గేట్ వరకు వెళ్లి మళ్లీ వెనక్కొస్తుంది. అర్జున్ ఆరుషిని చూస్తుంటే చేతిలోకి బ్లేజర్‌ను అర్జున్ ముందుకు చాపింది. అసహనంగా చూసిన అర్జున్ ఆ బ్లేజర్‌ను పట్టుకొని లాగాడు. లాగడంతో ఆరుషి అర్జున్ ఛాతీ మీద వాలితే ఆమె వెనక్కి వెళ్లకుండా నడుము చుట్టూ చెయ్యేసి అర్జున్, నా మాట వినవా? ఇంకెన్ని రోజులే ఈ స్ట్రైక్ అని కోపంగా అడిగాడు. వినను. వదులు. ఐ కాంట్ అరు. నువ్వు లేని ఆలోచన కూడా నాకొద్దు అని చల్లటి గాలికి ముందుకు పడుతున్న కురులను చెవి వెనక్కి సర్దుతూ, నా బేబీ ఇంకా కృంగిపోవడం ఇష్టం లేక చెప్పలేదరు. అంతేకానీ నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో కాదు. జస్ట్ ఒక నెల టైం ఇవ్వు. అంకుల్‌ను నీ నుండి దూరం చేసిన వాడిని ఎక్కడున్నా వాడి తల నరికి నీ పాదాల ముందుంచుతాను. కోపంగా ఉంటే కొట్టు, తిట్టు. నాతో గొడవ పడు. అంతేకానీ అవాయిడ్ చెయ్యకు. నీకు బాగా అలవాటు పడిపోయానని అర్జున్ బేలగా అంటాడు. అర్జున్ కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా చూస్తోంది ఆరుషి. నీ కోపం నీ బలహీనత అవ్వకూడదరు. బలంగా మార్చుకో. ఆవేశంతో చేసే తప్పులు లైఫ్ లాంగ్ బాధిస్తాయి. నా పెయిన్ నీకు కోపంగా కనిపిస్తోందా అర్జున్? హుహు. నీ కన్నీళ్లు చూడలేకపోతున్నాము. గుర్తుపెట్టుకో, నీ కోపాన్ని భరిస్తాను కానీ, నీ దూరాన్ని కాదు. నీకు మాటిచ్చినట్టు నా చివరి ఊపిరి వరకు నీకు తోడుంటాను అర్జున్ స్థిరంగా అన్నాడు. ఓరగా చూసిన ఆరుషి, వదులు, నేను వెళ్ళాలనంటుంది. గట్టిగా పట్టుకో అనే రోజు ఎప్పుడొస్తుందో అని అన్నాడు అర్జున్. అర్జున్ చేతి మీద గిల్లి దూరం జరిగింది ఆరుషి. అర్జున్ ఆరుషి వైపు చూస్తుంటే థాంక్స్ ఫర్ డ్రాపింగ్ అని వెళ్తుంటే, థాంక్స్ బదులు ఏవైనా ఇచ్చి వెళ్ళొచ్చు కదా అని అంటాడు అర్జున్. మళ్ళీ వెనక్కొచ్చిన ఆమె బ్యాగ్ నుంచి 100 నోట్ తీసి అర్జున్ చేతిలో పెట్టి ఇచ్చాను అని వెళ్ళిపోతుంది. జాలి లేని రాక్షసి అని ముద్దుగా అడిగితే 100 నోట్ ఇచ్చేసి వెళ్తోందని పైకే అన్నాడు అర్జున్. చురుగ్గా చూసిన ఆరుషి నించొని కలలు కనకు మిస్టర్ అర్జున్, నీకు నాకు రామ్ రామ్ అని అంటుంది కచ్చిగా. నా పర్మిషన్ లేకుండా శ్వాస కూడా తీసుకోలేవు. అలాంటిది నా పర్మిషన్ లేకుండా నీ మనసులో ఉన్న వాడిని ఎలా చెరిపేస్తావే అని సైడ్ స్మైల్‌తో అన్నాడు అర్జున్. కోపంగా చూసిన ఆరుషి సెక్యూరిటీ గార్డ్స్ గేట్ ఓపెన్ చేయడంతో లోపలికి వెళ్ళింది ఆర్షి. ఒక్క చూపులో ఎన్ని అర్థాలో అని నవ్వుకుంటూ వెనుతిరిగాడు అర్జున్. కథ ఇంకా ఉంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.